చూస్తున్నారా? ఇది మా చిన్నప్పటి 10th క్లాస్ హాల్ టికెట్. నా 10th క్లాసు 2010లో అయింది. అసలు ఇది చూస్తుంటే ఒక్కసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ కళ్ళ ముందుకు వచ్చేసాయండి. అసలు ఈ హాల్ టికెట్ ఇవ్వగానే ఏ సెంటర్ వచ్చిందని ఆత్రంగా చూసుకుని, ఆ సెంటర్ బాగుంటుందా, స్ట్రిక్టా, అసలు ఏం ఉండదు ఆ సెంటర్లో. రాస్తాము వస్తాము అంతే. కానీ ముందు రోజు జరిగే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి, అసలు ఆ ఫీలింగ్ అస్సలు మామూలుగా ఉండదు. ఇంకా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ఏం చదివాము, ఎలా రాస్తున్నా, ఇవన్నీ ఏం పట్టించుకోము. ముందు ఆటోలో పైన కూర్చోవాలని ఒక డ్రీమ్ మాకు. పైకెక్కి కూర్చోవాలని చెప్పి ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళం బస్ స్టాప్కి. అంటే మేము చిన్న విలేజ్ నుంచి వేరే టౌన్కి వెళ్ళాల్సి వచ్చే ఎగ్జామ్ రాయడానికి. పూర్మామిల్ అనే టౌన్కి వెళ్ళే వాళ్ళము, టేకూర్పేట అనే విలేజ్ నుంచి. ఆటోలో టాప్లో కూర్చోవాలని నేను మా ఫ్రెండ్స్ ఒక్కటే గోల. తొందరగా పైకెక్కి టాప్ పైన కూర్చొని ఎంజాయ్ చేస్తే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం. అమ్మాయిలకైతే ఇంకేం ఉండదండి, ఏ డ్రెస్ వేసుకొచ్చారు, వీళ్ళు ఎలాంటి డ్రెస్ ఇవి తప్ప ఎగ్జామ్కి ఏం చదివాము ఇలాంటివన్నీ అస్సలు ఆలోచించే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఒక టీచర్గా ఆలోచిస్తే అమ్మో భయం వేస్తుంది, మా పిల్లలకి ఎలా రాస్తారో ఏంటో అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అప్పుడు మాకు అలా అనిపించేది. అస్సలు ఎగ్జామ్స్ అలాంటివి అసలు రాయడం ఎలా రాసినా లాస్ట్లో మాత్రం ఏం కోరుకునే వాళ్ళని తెలుసా, 500 అబోవ్ రావాలి. ఇదే అలా చదివితే కదా ముందు వచ్చేది. ఇది చూడండి, ఇది నా ఇంటర్మీడియట్ హాల్ టికెట్. ఇది 2011లో చూడండి, March 7, 2011. ఇవన్నీ తలుచుకుంటే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇంచుమించు 2010, 11 అంటే చాలా సంవత్సరాలు అయింది కదా. ఇవన్నీ అనుకుంటే ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. 12లో ఇంటర్మీడియట్ అయిపోయింది, 2010లో 10th అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక టీచర్గా ఇవి మళ్ళీ చూస్తున్నా చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీ అండి. మీకు కూడా గుర్తుందా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాసాము, మన టైంలో ఎలా ఎంజాయ్ చేసాము? తెలిస్తే మీకు కూడా నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్స్లో షేర్ చేయండి.